నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఏపీలో ఎన్నికల వేళ ప్రతి సీటు కీలకంగా మారుతోంది. సీఎం జగన్, చంద్రబాబు గెలుపు కోసం వ్యూహాలతో సిద్ధమవుతున్నారు. నెల్లూరు జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. వైసీపీ ఆవిర్భావం నుండి నెల్లూరు కంచుకోటగా ఉంది. కానీ ఇప్పుడు వైసీపీ ముఖ్య నేతలు పార్టీని వీడి టీడీపీకి దగ్గరయ్యారు. ఇక్కడ పార్టీని వీడిన తొలి నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. నెల్లూరు రూరల్లో టీడీపీ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. అక్కడ గెలుపు కోసం జగన్ కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారుతోంది. ఇదే నియోజకవర్గం నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. జిల్లాలో పార్టీ నాయకత్వాన్ని విభేదించిన కోటంరెడ్డి టీడీపీలో సీటు ఖాయం చేసుకున్నారు. దీంతో అక్కడ గెలుపు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నెల్లూరు రూరల్ నుండి ప్రస్తుత ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని బరిలోకి దించాలని నిర్ణయించారు. ఆదాల ఇప్పటికే నియోజకవర్గంలో పర్యటనలు చేస్తున్నారు. అయితే తాజాగా ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీని వీడారు. ఆయన స్థానంలో ఎంపీగా పోటీ చేసే అభ్యర్థి కోసం జగన్ కసరత్తు చేస్తున్నారు. ఆదాలను తిరిగి ఎంపీగా పోటీ చేయించే అంశంపైన ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే నెల్లూరు రూరల్ నుండి మాలెం సుధీర్ కుమార్ రెడ్డిని పోటీకి దింపుతారనే ప్రచారం జరుగుతోంది. ఎంపీ అభ్యర్థిపై నిర్ణయం తీసుకున్న తరువాత రూరల్లో అభ్యర్థిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రూరల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో వైసీపీ ఉండటంతో ఆదాలనే కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. ఇదే నియోజకవర్గంలో 2019లో కోటంరెడ్డి వైసీపీ అభ్యర్థిగా టీడీపీ అభ్యర్థి అజీజ్ పైన 22,776 ఓట్లతో గెలుపొందారు. ఇప్పుడు వేమిరెడ్డి సైతం టీడీపీలోకి వస్తున్నారనే ప్రచారంతో మరింత బలం పెరుగుతుందని కోటంరెడ్డి అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. నెల్లూరు జిల్లాలో 2019లో వైసీపీ అన్ని సీట్లను సొంతం చేసుకుంది. ఎంపీ స్థానం వరుసగా 2012, 2014, 2019లోనూ గెలుచుకుంది. ఈసారి జిల్లాలో మారిన సమీకరణాలను తమకు అనుకూలంగా మలుచుకోవాలని చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు కోటంరెడ్డి గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికే నియోజకవర్గం పరిధిలో తనకు తొలి నుండి ఉన్న పరిచయాలతో ఎన్నికల ఫలితం తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆదాల తాను పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. ఇప్పుడు వైసీపీలో అభ్యర్థి కొనసాగింపు లేదా మార్పు పైన నిర్ణయం వచ్చిన తరువాత నెల్లూరు రూరల్లో రాజకీయం మరింత ఆసక్తికరంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ ఎవరు గెలుస్తారనేది మాత్రం రాష్ట్రంలో ఆసక్తిని పెంచే అంశంగా మారుతోంది.